దేశ సమస్య అన్న చాలా పెద్దది. వీళ్ళు ఇక్కడికి ఎవరైతే వచ్చిండ్రో అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడికొచ్చి 29 మందిని చంపేసి ఎళ్ళిపోయిండ్రన్న. గోడ దుంకి పోయేది కాదు కదన్న. ఇండియన్ ఆర్మీ పెద్ద సైన్యం ఉంటది. అక్కడ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు గిట్ట ఉంటారు. ఇక్కడ ఇండియన్ ఆర్మీ పెద్ద సైన్యం ఉంటది. అటువంటిది వాళ్ళు వచ్చి 29 మందిని చంపేసి ఎళ్ళిపోయిండ్రంటే అడ్రస్ గిట్ట దొరకకుండా గోడ దుంకి పోయేది కాదు కదా! అంటే నాకు అసలు ఏం మాట్లాడాలి? అసలు వీళ్ళు ఇట్లా వచ్చి చంపేసి ఎళ్ళిపోయిండ్రు గదా! అంటే ఎట్లా వచ్చిండ్రు? ఎట్లా ఎళ్ళిపోయిండ్రు? ఇమ్మీడియేట్‌లీగా అన్న చంపేసి ఎళ్ళిపోయిండు గదా! ఎట్లా ఎళ్ళిపోయిండ్రు వీళ్ళు? మరి ఏం చేస్తారు? అక్కడ అంత పెద్ద ఇండియన్ ఆర్మీ ఉంది గదా! అంత పెద్ద సైన్యం ఉంది. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు గిట్ట ఎంతో మంది ప్రజలు గిట్ట ఎంతో మంది ఉంటారు గదా! ఎట్లా ఎళ్ళిపోయిండ్రు? అంటే మన దగ్గరనే ఎవరన్నా ఉంటూ లేకపోతే ప్లాన్ జేసి లేదంటే ఎవరన్నా కావాలని ఏదైతే మతమా, కులం ఏదో అడిగి మరి చంపిండంటే అంటే మన దాంట్లోనే ఎవరన్నా సపోర్ట్ జేసిండ్రా? ఏందో నాకు ఇదొక్కటి అర్థం కాలేదన్న.